వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 12వ అధ్యాయంలో ఉన్నాం. ధ్రువుడి కథలో ఉన్నాం మనం. కుబేరుడు ధ్రువుడికి వరం ఇచ్చాడు. మైత్రేయ ఉవాచ ధ్రువం నివృత్తం ప్రతిబుధ్య వైషసా తపేతమన్యుం భగవాన్ ధనేశ్వరః తత్రాగతశ్చారణయక్షకిన్నరైః సంస్తూయమానోభ్యవదత్కృతాంజలిం. మైత్రేయుడు అన్నాడు, విదురా, స్వయంభువ మనువు యొక్క హితోక్తులతో ధ్రువుని కోపం చల్లారింది. అంతటా అతడు యక్షులను చంపడి ఉద్దేశ్యమును విరమించుకున్నాడు. ఈ విషయం కుబేరుడికి తెలిసింది. వెంటనే అతడు తనను యక్ష చారణ కిన్నరులు స్తుతించుచుండగా ధ్రువుని కడకు విచ్చేశాడు. ఆయనను చూచినంతనే ధ్రువుడు అంజలి ఘటించి నమస్కారం చేశాడు. ధనదౌవాచ, కుబేరుడు అంటున్నాడు, భో భో క్షత్రియదాయాద పరితుష్టోస్మితే నఘ యస్త్వం పితామహాదేశాద్వైరం దుస్త్యజమత్యజ న భవానవధీద్యక్షాం న యక్షా భ్రాతరం తవ కాల ఏవ హి భూతానాం ప్రభురప్యయ భావయోః. ఓ మహాత్మా, రాజకుమార, ధ్రువ, వైరభావమును విడనాడుట అంత సులభం కాదు. అయినను మీ తాతగారి ఉపదేశమును అనుసరించి ప్రశాంతుడవైనావు. అందులకు నేను ఎంతయూ సంతోషించానయ్యా. వాస్తవంగా యక్షులు నీ తమ్ముని గాని నీవు యక్షులను గాని చంపలేదు. సకల జీవుల జన్మ మృత్యువులకు కారణము సర్వసమర్థుడైన కాలపురుషుడే. అహం త్వమిత్య పార్థా ధీరజ్ఞానాత్ పురుషస్య హి స్వాప్నీవాభాచధ్యానాజ్జయా బంధ విపర్యయౌ తద్గచ్చధ్రువభద్రం తే భగవంతమథోక్షజం సర్వభూతాత్మభావేన సర్వభూతాత్మ విగ్రహం భజస్వ భజనీయాంఘ్రిమ భవాయ భవక్షితం యుక్తం విరహితం సత్యా గుణమయ్యాత్మమాయయా వృణీహి కామం నృపయన్మనోగతం మత్తస్త్వమౌత్థాన పదే విశంకితః వరం వరార్హో భుజనాభపాదయోః అనంతరం త్వాం వయమంగ శుశ్రుమ. దేహాత్మభావము వలనను అజ్ఞానవశమునను స్వప్నములోని అనుభవములకు తానే కర్తయైనట్లును ఆ కారణంగానే అందలి సుఖ దుఃఖములను తాను పొందుతున్నట్లును జీవుడు భావిస్తూ ఉంటాడు. అందువలనే నేను నీవు అను మిథ్యాబుద్ధి కలుగుతూ ఉంటుంది. మనుష్యుని బంధములకును దుఃఖాది విపరీత స్థితులకును అది హేతువవుతుంది. ధ్రువకుమారా, ఇప్పుడు వెళ్ళు, నీకు శుభమగును. సంసార బంధముల నుండి విముక్తుడవగుటకు సకల జీవులయందును సమదృష్టి కలిగియుండుము. సర్వాంతర్యామి అయిన శ్రీహరి పాద పద్మలను భజింపుము. అవియే సంసార బంధములను ఛేదించును. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకై ఆ పరమ పురుషుడు త్రిగుణాత్మకమైన తన మాయాశక్తితో కూడియున్నను. వాస్తవంగా ఆ స్వామి మాయకు అతీతుడు. ఆ పురుషోత్తముని పాద పద్మములే సర్వశరణ్యములు అని చెప్పాడు. ధ్రువా, నీవు సర్వదా భగవంతుని పాదార విందములన్నీ ఆశ్రయించి ఉండువాడవని నేను విన్నాను.
కనుక నీవు వరమును పొందుటకు అర్హుడవు. నీ మనసులోనున్న అభిలాష ప్రకారం ఎట్టి సంకోచము లేకుండా ఒక వరం తీసుకోవయ్యా. మైత్రేయోవాచ స రాజరాజేన వరాయ చోదితో ధ్రువో మహాభాగవతో మహామతి హరౌ సవవ్రే చరితాం స్మృతిం యయాతరత్యయత్నేన దురత్యయం తమః తస్య ప్రీతేన మనసా తాం తద్వైడవిడస్తతః పశ్యతోంతర్దధే సోపి స్వపురం ప్రత్యపద్యత అధాయ జతయజ్ఞేశం క్రతుభిర్భూరి దక్షిణైః ద్రవ్యక్రియా దేవతానాం కర్మఫలప్రదం సర్వాత్మన్యచ్యుతే సర్వే తీవ్రౌఘాం భక్తిముద్వహన్ దదర్శాత్మని భూతేషు తమేవావస్థితం విభుం. మైత్రేయుడు అన్నాడు, ఓ విదురా, యక్షరాజైన కుబేరుడు వరమును కోరుకొమ్ము అని ధ్రువుని ప్రేరేపించాడు. అంతటా భాగవతోత్తముడు బుద్ధిశాలి అయిన ధ్రువుడు తనకు శ్రీహరియందు నిశ్చలమైన భక్తి కుదురుకున్నట్లు కోరుకున్నాడు. అట్టి అనన్య భక్తి వలన మానవుడు దుస్తరమైన సంసార సాగరమును దాటగలడు. అప్రయత్నంగానే కుబేరుడు అప్పుడు మిగుల ప్రసన్నుడై ధ్రువునకు అఖండ భగవత్స్మృతిని అనుగ్రహించాడు. తరువాత అతడు చూచుచుండగానే అంతర్ధానమైపోయాడు కుబేరుడు. అనంతరము ధ్రువుడు తన రాజధానికి తిరిగి వచ్చాడు. ఋత్విజులు మొదలగు వారికి గొప్ప దక్షిణలను ఒసంగుచూ యజ్ఞముల ద్వారా యజ్ఞపురుషుడైన శ్రీహరిని ఆరాధించాడు. ఆ పరమ పురుషుడే ద్రవ్యములకును క్రియలకును దేవతలకు సంబంధించిన సమస్త కార్యములకును ఫలము అతడే, ఫలప్రదాతయు అతడే. శ్రీహరి శాశ్వతుడు, సకల జీవులయందు ఆత్మస్వరూపుడు, ఏ ఉపాధితోడను సంబంధము లేనివాడు, అనగా ఉపాధి రహితుడు. అట్టి శ్రీహరియందు నిరంతరము ప్రబలమైన భక్తిభావమును కలిగియుండి ధ్రువుడు తన యందును సకల ప్రాణుల యందును సర్వవ్యాపకుడైన పరమాత్మను దర్శించాడు. తమేవం శీల సంపన్నం బ్రహ్మణ్యం దీనవత్సలం గోప్తారం ధర్మసేతూనాం మేనిరే పితరం ప్రజాః చత్రింశద్వర్ష సాహస్రం శశాస చితిమండలం భోగైః పుణ్యక్షయం కుర్వన్న భోగైరశుభక్షయం ఏవం బహుశవం కాలం మహాత్మా విచలేంద్రియః త్రివర్గ ఉపయుకం నీత్వా పుత్రాయాదాం నృపాసనం. ధ్రువుడు చక్కని క్షీరస్వభావము గలవాడండి. బ్రాహ్మణ సేవాపరాయణుడు, దీనుల ఎడ వాత్సల్య భావము గలవాడు, ధర్మ మర్యాదలను రక్షించువాడు. అట్టి ధ్రువుని ప్రజలెల్లరూ పితృతుల్యునిగా భావిస్తూ ఉన్నారు. ధ్రువుడు వివిధములకు రాజభోగములను అనుభవించుట వలన తన పుణ్యము క్షీరించున్నట్లుగాను, భోగముల పట్ల అనాసక్తుడై యజ్ఞయాగముల ద్వారా తన పాపమును నశించున్నట్లుగాను జీవించాడు. ఈ విధంగా అతడు తన రాజ్యమును 36,000 సంవత్సరాలు పాలించాడు. ఈ రీతిగా మహాత్ముడైన ధ్రువుడు జితేంద్రియుడై ధర్మార్థకామ పురుషార్థములను పొందుతూ పెక్కు సంవత్సరములు తన జీవితమును గడిపి కడకు తన కుమారుడైన ఉత్కళునకు రాజ్యాధికారాన్ని అప్పగించేశాడు. ఉత్కళునకు ఈ సమస్త దృశ్య ప్రపంచము అవిద్యారచితము, స్వప్నమునగాంచు గంధర్వ నగరం వలె విశ్వం అంతయు మనఃకల్పితమే అని ధ్రువుడు భావించాడు. ఆస్మస్త్యపత్య సుహృదో బలమృద్ధకోశం అంతఃపురం పరివిహార భువశ్చరమ్యాః భూమండలం జలధిమేఖలమాకలయ్య కాలోపసృష్టమితి సప్రయయౌ విశాలాం తస్యాం విశుద్ధకరణశ్చివగార్విగాహ్య బద్ధ్వాసనం జితమరున్మనసాహృతాక్షః స్థూలే దధార భగవత్ప్రతిరూప ఏతదుధ్యాయం తదవ్యవహితో వ్యసృజత్ సమాధౌ. అనంతరము అతడు ఈ దేహము, దారాపుత్రాదులు, బంధుమిత్రులు, చతురంగ బలములు, సుసంపన్నమైన కోశాగారము, అంతఃపురము, రమ్యములైన విహార భూములు, చతుస్సముద్రముల పర్యంతము వ్యాపించిన భూమండలము మొదలగునవి అన్నియును కాలగర్భంలో కలిసిపోయేవే. అనగా అశాశ్వతములే అని నిశ్చయించుకుని ధ్రువుడు బదరికాశ్రమునకు వెళ్ళిపోయాడు. బదరికాశ్రమునకు చేరిన పిమ్మట అతడి నిర్మల జలములో స్నానమాచరించి పరిశుద్ధుడయ్యాడు. స్వస్తికాసనమున నిశ్చలంగా కూర్చున్నాడు. ప్రాణాయామము ద్వారా ప్రాణములను వశపరుచుకున్నాడు. అనంతరము అతడు తన మనస్సును, ఇంద్రియములను బాహ్య విషయముల నుండి మరల్చాడు. పిమ్మట భగవంతుని విరాట్ స్వరూపమునందు చిత్తమును ఏకాగ్రముగా నిలిపాడు. తరువాత ఆ విరాట్ రూపమును నిరంతరము ధ్యానింపసాగాడు. కడకు ఆయనకు ధ్యాత ధ్యేయము అను భేదము తొలగిపోయి నిర్వికల్ప సమాధి అందే లీనమైపోయాడు. ఈ స్థితిలో స్థూలమైన విరాట్ రూపము కూడా అదృశ్యము కాగా అతడు ఆత్మానంద అనుభవం పొందాడు. ఈ ప్రకారంగా ధ్రువుడు అష్టాంగయోగ మార్గమును అనుసరించాడు. భక్తిం హరౌ భగవతి ప్రవహన్నజస్రం
ఆనందబాష్పకలయా ముహురర్యమానః విక్లిద్యమాన హృదయ పులకాచితాంగో నాత్మానమస్మరద సావితి ముక్తలింగః తదదర్శ విమానాక్రియం నభసోవతరద్భువః విభ్రాజయద్దశ దిశో రాకాపతిమివోదితం. ఒక్కసారి ధ్రువుడు నిత్యము నిరంతరము భక్తి ప్రవాహంలో ఓలలాడాడు. అతని కనుల నుండి ఆనందాశ్రువులు స్రవింపసాగాను. హృదయము ద్రవీభూతమయ్యను. శరీరము గగుర్పాటు పొందెను. దేహాత్మాభిమానము తొలగిపోయెను. నేను ధ్రువుడను అను భావం దూరమైపోయింది. అంతటా ధ్రువుడు ఆకాశం నుండి ఒక దివ్య విమానము అతడు దిగుచుంటట్టు చూశాడు. ఆ సుందర విమానకాంతులు ఉదయించుచున్న పున్నమి నాటి చంద్రుని కిరణముల వలె దశ దిశలను తేజోమహితములుగా చేశాను. తత్రానుద్దేవ ప్రవరౌ చతుర్భుజౌ శ్యామౌ కిశోరావరుణాంబుజేక్షణౌ సితావష్టభ్య గదాం సువాససౌ కిరీటహారాంగత చారుకుండలౌ విజ్ఞాయత ఉత్తమగాయ కింకరౌ అభ్యుత్థిత సాత్వ సవిస్మృత క్రమః నామ నామాని గృణన్ మధుద్విషః పార్షత్ప్రధానామితి సంహతాంజలిహితం కృష్ణపాదాభినివిష్టచేతసం బద్ధాంజలిం ప్రశ్రయనం రకంధరం సునందనందావుపసృత్య సస్మితం ప్రత్యూచతు పుష్కరనాభ సమ్మతౌ. ధ్రువుడు ఆ విమానాశ్రయం నుండి ఇద్దరు దివ్య పురుషులను గాంచారు. వారు చతుర్భుజములతో శ్యామవర్ణ శోభితులై ఉన్నారు. యవ్వనారంభ దశలోనున్న ఆ పురుషులు కిందామరల వంటి నేత్రములతో అలరారుచున్నారు. వారు మేలి వస్త్రములను దాల్చి గదాధారులై ఉన్నారు. వారు మణిఖచితములైన కిరీటములతో బంగారు హారములతో కేయూరములతో శోభిల్లుచున్నారు. రత్నములు పొదిగిన వారి సువర్ణ కుండలముల కాంతులు చెక్కిళ్లపై మిలమిలలు మెరుగుతున్నాయి. ఇంతయేల వారి వైభవములు వర్ణనాతీతములన్నాడు. అట్టి దివ్య లక్షణములను బట్టి వారు పుణ్యశ్లోకుడైన శ్రీహరి సేవకులు, ముఖ్య పార్షదులు అని ధ్రువుడు గ్రహించాడు. అప్పుడు అతడు సంభ్రమమునకు లోనగుటతో పూజాక్రమమును నిర్వహించుట కూడా మరచిపోయాడు. లేచి నిలబడి అంజలి ఘటించి శ్రీ మహావిష్ణు భగవానుని పవిత్ర నామములను పఠిస్తూ వారికి నమస్కారములు చేశాడు. ధ్రువుని మనస్సు పరమ పురుషుని పాదారవిందముల యందే లగ్నమయ్యుండెను. అతడు వినయముతో శిరస్సును వంచి బద్ధాంజలియే నిలబడి ఉన్నాడు. అప్పుడు పద్మనాభుని యొక్క ప్రియపార్షదులైన నందుడు, సునందుడు అతనిని సమీపించి దరహాసంతో ఇలా అన్నారు. సునందనందావూచతు భో భో రాజన్ సుభద్రం తే వాచం నోవహిత శృణు యం పంచవర్షస్తపసా భవాన్ దేవమతీ తృపత్ తస్యాఖిల జగద్ధాతురావాం దేవస్య శాంగిణః పార్షదావిహ సంప్రాప్తౌ నేతుం త్వాం భగవత్పదం. ఓ రాజా, నీకు శుభముగాక. మా మాటలను సావధానంగా విను. నీవు 5 ఏళ్ల వయస్సునందే తీవ్రమైన తపస్సున శ్రీమన్నారాయణుని అనుగ్రహమును పొందావు. మేము ఇరువురుము సమస్త జగత్తును నియంత్రించునట్టి శాంగపాణియగు శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులము. సుదుర్జయం విష్ణుపదం జితం త్వయా సుదుర్జయం విష్ణుపదం జితం త్వయా యస్సూరయో ప్రాప్య విచక్షతే పరం ఆతిష్ఠతచంద్రదివాకరాదయో గ్రహర్క్షతారాః పర్యంతి దక్షిణం అనాస్థితం తే పితృభిరన్యైరప్యంగకర్హిచిత్ ఆతిష్ఠ జగతాం వంద్యం తద్విష్ణోః పరమం పదం ఏతద్విమాన ప్రవరముత్తమ శ్లోకమౌలినా ఉపస్థాపితమాయుష్మన్నధిరోఢుం త్వమర్హసి. నిన్ను ఆ పురుషోత్తముని పరంధామమునకు తీసుకుని వెళ్ళుటకు మేము ఇక్కడికి వచ్చాము. విష్ణు పదమును చేరుట మిగుల కష్టసాధ్యం. జ్ఞానులైన మహాయోగులు సైతం ఆ పరమ పదమును చేరజాలరు. దానిని వారు దూరము నుండియే దర్శిస్తూ ఉంటారు. సూర్యచంద్రులు, తదితర గ్రహములు, నక్షత్రములు, తారాగణములు దాని చుట్టూను ప్రదక్షిణ పూర్వకముగా సంచరిస్తూ ఉంటాయి. అట్టి విష్ణు పదమును భగవత్కృప వలన నీవు సాధించావయ్యా. కనుక నీవు పరమ పదమున నివసించుటకు మాతో రా. ఓ ప్రియమైన ధ్రువ, ఇంతవరకు మీ పూర్వులు గాని తదితరులు గాని ఆ దివ్యస్థానమును చేరి ఉండలేదు. ఆ పుణ్య పదము సకల లోకముల వారికి వందనీయమైనది. కనుక నీవు సర్వోత్కృష్టమైన అట్టి శ్రీహరి ధామమునకు వచ్చి శాశ్వతంగా నివసింపు. చిరంజీవి, ఈ విమానము సర్వోత్తమమైనది. పుణ్యశ్లోకుడైన శ్రీహరి నీ కొరకు దీనిని పంపాడు.
వెంటనే నీవు దీనిని అధిరోహింపుము అని. తర్వాత ఏమైందో మరో అంకలను చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.